ఎన్నికల్లో భార్యాభర్తలు పోటీ చేస్తున్నారంటే ఆసక్తికరంగా ఉంటుంది. అందులో వారిద్దరూ ప్రముఖులైతే ఆ ఆసక్తి మరింత పెరుగుతుంది. అందరి దృష్టి వారి స్థానాలపైనే ఉంటుంది. ఈసారి ఆ జాబితాలో చేరారు షార్ట్ గన్ గా పేరొందిన బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా, ఆయన సతీమణి పూనం సిన్హా. పైగా వీరిద్దరూ వేర్వేరు పార్టీల నుంచి బరిలో దిగుతున్నారు. పోటీ చేసేది కూడా భాజపాలో దిగ్గజాలుగా పేరొందిన నేతలపైనే. శత్రుఘ్నన్ సిన్హాకు రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ ఆయన సతీమణికి మాత్రం రాజకీయాలు కొత్త. ఈసారి ఈ ఇద్దరిలో అదృష్టం ఎవరికి వరిస్తుందో చూడాల్సి ఉంది. శత్రుఘ్న సిన్హా షార్ట్ గన్ గా పేరొందిన బాలీవుడ్ నటుడు. ముక్కుసూటిగా వ్యవహరించే తత్వం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా అదే వైఖరిని కొనసాగించడం వల్ల తిరుగుబాటు నేతగా పేరొందారు. భాజపాలో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు పార్టీతో పాటు అగ్రనేతలపైన విమర్శలు చేయడం ఆయనకే చెల్లింది. ఒకవేళ అదే కారణమో ఏమో ఆయన వైఖరితో విసిగిపోయిన భాజపా పొమ్మనకుండానే పొగబెట్టింది. ఈ ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో వెంటనే కాంగ్రెస్లో చేరిపోయారు శత్రుఘ్న సిన్హా. ఆయన అలా చేరడం, కాంగ్రెస్ ఆయనకు బీహార్లోని పట్నా సాహిబ్ టికెట్ కేటాయించడం జరిగిపోయింది. ఇప్పుడు శత్రుఘ్న సిన్హా పట్నా సాహిబ్ నుంచి పోటీకి దిగడంతో అక్కడ పోటీ రసవత్తరంగా మారింది. అదే స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ బరిలో ఉన్నారు. 2014లో ఇద్దరు భాజపా తరపున బలంగా ప్రచారం చేశారు. కానీ ఈసారి ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతుండడం వల్ల ఇద్దరి మధ్య బలమైన పోటీ ఉంది. ఇద్దరిది ఒకే సామాజిక వర్గం కావడంతో ఇక్కడ ఓట్లు చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. పట్నా సాహిబ్ నియోజకవర్గంలో అగ్రవర్ణ ఓటర్లు ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈసారి రవిశంకర్ ప్రసాద్ వారి ఓట్లను రాబట్టుకోగలరనే అంచనాలు ఉన్నాయి. ఆయన అగ్రవర్ణ ఓటర్లను ఆకట్టుకోగలిగిన శత్రుఘ్న సిన్హా చీల్చే కాయస్థ కులస్తుల ఓట్లపై భాజపా ఆందోళన చెందుతోంది. 2014లో శత్రుఘ్న సిన్హా అదే స్థానంలో భాజపా టికెట్పై పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిపై గెలిచారు. ఇక శత్రుఘ్న సిన్హా సతీమణి నటి పూనం సిన్హా కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి పెట్టడంతోనే ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. సమాజ్వాదీ పార్టీలో చేరిన ఆమెకు ఆ పార్టీ లక్నో సీటును కేటాయించింది. ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కూటమి తరపున పూనం సిన్హా పోటీ చేస్తున్నారు. ఇదే స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ బరిలో ఉన్నారు. ఇక్కడి నుంచి తమ అభ్యర్థిగా ఆచార్య ప్రమోద్ కృష్ణంను నిలిపింది కాంగ్రెస్. అయితే ప్రధాన పోటీ రాజ్నాథ్, పూనం మధ్య ఉంటుందని తెలుస్తోంది. లక్నోలో 4 లక్షల మంది క్షత్రియ ఓటర్లు ఉండగా 3.5 లక్షల మంది ముస్లిం ఓటర్లు, 1.3 లక్షల మంది సింధీ ఓటర్లు ఉన్నారు. పూనం సింధీ కావడం వల్ల ఆ వర్గం ఆమెకు మద్దతిచ్చే అవకాశం కనిపిస్తోంది. अखिलेश जी और बहन जी ने जितना अच्छा काम किया है उसको हम लोग और आगे बढ़ाएंगे और डेवलपमेंट करेंगे और विकास करेंगे. मुझे लगता है विकास यहाँ पर हुआ है. जो लोग बोलते हैं ना सबका साथ सबका विकास, ये सब बेकार बातें. ఈ నియోజకవర్గం అటల్ బిహారీ వాజ్పేయి హయాం నుంచి ఇంతవరకు భాజపాకు కంచుకోటగా ఉంది. 2014లో రాజ్నాథ్ సింగ్ ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రీటా బహుగుణ జోషిపై గెలుపొందారు. రీటా బహుగుణ ప్రస్తుతం భాజపాలో చేరారు. శత్రుఘ్న సిన్హా, పూనం సిన్హా వేర్వేరు పార్టీలో ఉన్నప్పటికీ పూనం సిన్హా నామినేషన్ వేసిన తర్వాత జరిగిన రోడ్ షోలో ఆమెకు మద్దతుగా భర్త శత్రుఘ్న సిన్హా కూడా పాల్గొనడం వివాదాస్పదమైంది. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వేరే పార్టీ చేపట్టిన రోడ్ షోలో ఎలా పాల్గొంటారని విమర్శలు వచ్చాయి. దీనిపై ఆయన తనదైన శైలిలోనే స్పందించారు. కుటుంబ పెద్దగా ప్రచారం చేయడంలో తప్పు లేదని చెప్పారు. मैं तो शुरू से कहता हूं कि मतभेद हो, मन भेद नहीं होना चाहिए. हाँ तो मन भेद का सवाल ही नहीं. आपको सुनकर खुशी होगी या देखा होगा कि मैं अपनी पत्नी के लिए गया, डंके की चोट पे गया, और साथ ही साथ मैं ही नहीं, मेरे दोनों बेटे लव और कुश भी पहली बार सामने आए वहाँ पे. ये परिवार की एकता के लिए. సమాజ్వాదీ పార్టీ నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని శత్రుఘ్న సిన్హా వివాదాన్ని రేకెత్తించడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ దంపతులపై పడింది. కేవలం ఈ ఒక్క రోడ్ షోతోనే ఆపేస్తారా, లేదంటే ఆమెతో పాటు ప్రచార సభలకు కూడా వెళతారా అన్నది చూడాల్సి ఉంది.
తాను తన భార్యకు తప్ప వేరే ఏ పార్టీకి చెందిన వారికి ప్రచారం చేయనని శత్రుఘ్న సిన్హా చెప్పడం చూస్తుంటే మునుముందు పూనం సిన్హా తరపున ప్రచారం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు.